హాయ్ హలో ఈరోజు 200 వర్డ్స్ అనేవి తేవటం జరిగింది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఎక్కువ పదాల మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో అందుకోసం అని చెప్పేసి మీకోసం ఒక 200 వర్డ్స్ అనేవి తేవటం జరిగింది. మీకు ముందే చెప్పాను, ఎంత ఎక్కువ వర్డ్స్ నేర్చుకుంటే అంత ఎక్కువ ఇంగ్లీష్ అనేది మాట్లాడగలం. సో మీరు వర్డ్స్ అనేవి ఎక్కువ నేర్చుకోవాలి, దాన్ని బట్టి మీరు ఇంగ్లీష్ అనేది ఇంకా ఎక్కువగా మాట్లాడగలరు. సో ఆ 200 వర్డ్స్ ఏంటో చూద్దాం. అబ్సర్డ్ అంటే హేయమైన, అబ్యూజ్ అంటే నిందించటం లేదా తిట్టటాన్ని అబ్యూస్ అని చెప్పేసి అంటారు. యాక్సిలరేట్ అంటే వేగవంతం చేయు, అంటే బండిని యాక్సిలరేట్ చేస్తాం కదా, సో అట్లా. బ్లెమిష్ అంటే మచ్చ లేదా లోపం, ఏదైనా లోపాన్ని మచ్చని కానీ మనం బ్లెమిష్ అని చెప్పేసి అంటాం. బ్లిస్ అంటే పరమానందం, అంటే చాలా ఆనందం మాట. సో బోల్డ్ అంటే ధైర్యవంతమైన, ఈజ్ ఎ బోల్డ్ గా అంటారు కదా, అతను చాలా ధైర్యవంతమైన వాడని. సో కాంపిటెంట్ అంటే సమర్థవంతమైన. సో అలాగే కంప్లీట్ అంటే పూర్తి. కలీగ్స్ అంటే సహోద్యోగి, మనతో పాటు పనిచేసే వాళ్ళని కలీగ్స్ అని చెప్పేసి అంటారు. సో అలాగే కమెన్స్ అంటే ప్రారంభము. సో అండ్ సో షూటింగ్ అనేది సో అండ్ సో డేట్కి కమెన్సింగ్ అవుతుంది అని చెప్పేసి అంటారు, అంటే దానికి అర్థం ప్రారంభం అని చెప్పేసి. డిసప్పాయింట్ అంటే నిరాశపరచు. డిప్లొమాట్ అంటే సమయస్ఫూర్తి, తను చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పాడు అంటాం కదా, దానికి అర్థం చాలా సమయస్ఫూర్తిగా తెలివిగా ఆన్సర్ చెప్పాడని. డిజాస్టర్ అంటే విపత్తు, ఏదైనా సైక్లోన్స్ వాటిని వస్తే వాటిని డిజాస్టర్స్ అంటారు. ఎంటైర్ అంటే మొత్తం. ఎస్టాబ్లిష్ అంటే స్థాపించుట. ఎరాడికేట్ అంటే నిర్మూలించటం. సో ఫండమెంటల్ అంటే మౌలిక లేదా ప్రాథమికని, ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా, అంటే మన యొక్క ప్రాథమిక హక్కులు అని చెప్పేసి. ఫ్యూటైల్ అంటే వ్యర్థమైన, నిరుపయోగం. ఫ్రివోలస్ విలువలేని, తెలివిలేని అని అర్థం. ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకమైన. హెక్టిక్ అంటే అత్యంత క్రియాశీలకమైన. సో హానెస్ట్ అంటే నిజాయితీ గల, ఇతను చాలా హానెస్ట్ అంటారు కదా. హిండర్ అంటే అడ్డంకి. హార్మ్ఫుల్ అంటే హానికరమైన. లాంగ్వేజ్ అంటే శాంతించు. లిటిల్ అంటే చిన్న. లైవ్లీవుడ్ జీవనాధారం. మ్యాగ్నిఫిషెంట్ అంటే మహోన్నతమైన, చాలా అద్భుతమైన అని చెప్పేసి. మకాబ్రి అంటే భయంకరమైన. మమోత్ అంటే బ్రహ్మాండమైన, ఆర్ఎల్స్ హ్యూజ్ అని. సో మ్యాన్లీ అంటే పౌరుషం గల. సో మెనీ అంటే అనేకమైన. మేనర్ విధానం. నో వాయిస్ అంటే అనుభవం లేని, అంటే బిగినర్ మాట. నోటోరియస్ అంటే దుర్మార్గకరమైన, అంటే చాలా వైల్డ్ అని చెప్పేసి, చాలా దుర్మార్గం అని. న్యూమరస్ అంటే అనేకమైన. న్యూసెన్స్ అంటే ఇబ్బంది. ఆబ్లిగేటరీ అంటే తప్పనిసరి. ఒబ్లైజింగ్ అంటే మర్యాద గల. ఒబీడియన్స్ అంటే విధేయత. ఆఫెన్సివ్ దూషణాత్మకరమైన. ఆఫెన్ అంటే తరచు. ప్యాథటిక్ అంటే దయానీయమైన. పీవిష్ అంటే కోప స్వభావము. పెక్యులియర్ అంటే విశిష్టమైన. పెన్యూరీ అంటే దారిద్ర్యం. పెనట్రేటింగ్ అంటే లోనికి దూసుకుపోవు. ప్రొఫ్యూస్ అంటే అధికంగా. ప్రాపర్ అంటే సరైన. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. సో వాడు నన్ను ప్రొవోక్ చేస్తున్నాను అంటారు కదా, ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. ప్రాస్పారిటీ అంటే సిరి సంపద. రీజనబుల్ అంటే న్యాయమైన. రీకలెక్ట్ గుర్తు చేసుకొనుట. రిగ్రెట్ విచారము. రిలింగ్విష్ వదులుకోవటం. రిమార్కబుల్ అసామాన్యమైన. స్లాండర్ దూషణ లేదా నింద. స్మార్ట్ అంటే తెలివైన. స్మాష్ అంటే నాశనం చేయుట. స్లావరీ అంటే బానిసత్వం. స్కిల్ఫుల్ అంటే నేర్పు కలిగిన, అతను చాలా స్కిల్ఫుల్ అంటారు కదా. సిగ్నిఫికెంట్ అంటే ముఖ్యమైన లేదా ప్రధానమైన. ట్రాన్స్గ్రెస్ అంటే ఉల్లంఘన. ట్రెచరస్ అంటే మోసపూరితమైన. ట్రైవల్ అంటే విలువలేని. ట్రూస్ అంటే యుద్ధ విరమణ లేదా సంధి. ట్యూముల్ట్ అంటే గందరగోళం. టైరనీ అంటే అధికార దుర్వినియోగం. ట్రెమెండస్ అంటే విపరీతమైన లేదా అద్భుతమైన. ట్రబుల్సమ్ అంటే ఇబ్బందికరమైన. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకునుట. అన్ఫెయిర్ అంటే అన్యాయం. అన్ఫిట్ అనర్హుడు. యునీక్ అంటే ప్రత్యేకమైన, అతను చాలా యూనిక్ అంటారు కదా,
సో అన్టైడీ అంటే అపరిశుభ్రత, అన్విల్లింగ్ అంటే ఇష్టం లేని, యూజువల్ సాధారణమైన, అనీజీ అసౌకర్యంగా, నాకు చాలా అనీజీగా ఉంది అంటాం కదా. వెక్స్ అంటే విసుగు చెంత, నేను చాలా వెక్స్ అయిపోయాను అంటాం కదా. సో విక్టరీ అంటే విజయము. అలాగే వ్యూ అంటే దృశ్యం, విజిలెంట్ అంటే అప్రమత్తత, వయలేషన్ అంటే ఉల్లంఘన, విగోరియస్ ఉత్సాహవంతమైన, వికెడ్ అంటే దుష్టుడు లేదా క్రూయల్ అని చెప్పేసి, విజ్డమ్ అంటే జ్ఞానం, వండర్ఫుల్ అంటే అద్భుతమైన, వోల్లీ అంటే ప్రపంచ సంబంధమైన, వర్తి అంటే విలువైన, రాంగ్ఫుల్ అంటే తప్పు, ఓరల్ అంటే చెవికి సంబంధించిన, అడాప్ట్ అంటే అనుకూలంగా మార్చుకున్నట్టు, అడాప్ట్ వేరు అడాప్ట్ వేరు. సో అలాగే అబ్సల్యూట్ అంటే పూర్తిగా, బేర్ అంటే మూయబడని, అంటే బేర్ హ్యాండ్స్ అంటాం కదా, అంటే ఉట్టి చేతులతో అని చెప్పేసి. అలాగే బోర్డర్ అంటే వసతి గృహ విద్యార్థి, కాస్ట్ అంటే పారవేయుట, క్యాజిల్ అంటే కోట, కాన్షియస్ అంటే తెలివిగల, డిఫేస్ అంటే రూపు చెడగొట్టుట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెయింటింగ్ చేస్తే దాన్ని డిఫేస్ చేశారంటే దాన్ని చెడగొట్టారని చెప్పేసి. డీమ్ అంటే తలచుకున్నట. సో ఇక్కడికి ఒక 100 వర్డ్స్ అనేవి అయ్యాయి. నెక్స్ట్ 100 వర్డ్స్ చూద్దాం. అబ్జాల్వ్ అంటే విముక్తి, అడ్మిట్ అంటే ఒప్పుకొనటం, అడ్వాసిటీ అంటే కష్టకాలం, అఫ్రైడ్ అంటే భయపడుట, అగ్రీ అంటే అంగీకరించటం, అగ్రిమెంట్ అంటే ఒప్పందం, బేస్లెస్ అంటే ఆధారహీనమైన, బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా, అంటే ఆధారం లేని ఆర్గ్యుమెంట్స్ అని. అలాగే బ్యాడ్ అంటే చెడు, బ్యాక్వర్డ్ అంటే వెనకబడుట, బ్యూటీ అంటే అందం, బిఫోర్ అంటే ముందుగా, కోల్డ్ చలి, కామన్ సాధారణ, కమాండ్ ఆజ్ఞ, కాంపిటెంట్ సమర్థమైన, కంక్లూజన్ అంటే ముగింపు, డెత్ అంటే మరణం, డెసిషన్ అంటే నిర్ణయం, డిక్రీజ్ అంటే తగ్గింపు, డిక్లైన్ అంటే క్షీణించుట. సో ఎవిడెంట్ స్పష్టమైన, ఎవర్ అంటే ఎప్పుడు, ఎక్స్పెక్టేషన్ ఆశించటం, ఎగ్జామిన్ అంటే పరిశీలించుట, ఫిక్షన్స్ అంటే కల్పిత కథని ఫిక్షన్స్ అంటారు, ఫేబుల్ అంటే బలహీనమైన, అతను చాలా ఫేబుల్ పర్సన్ అంటారు కదా. అలాగే ఫియర్ అంటే భయం, ఫైట్ అంటే పోరాటం, ఫిల్తీ అంటే అశుభ్రం, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం అని చెప్పేసి, గ్రీఫ్ అంటే దుఃఖం, గ్రేట్నెస్ గొప్పతనం, గిల్ట్ నేరం, ఇమ్మెర్స్ ముంచుట అంటే మునిగిపోట అలా, ఇంపాసిబుల్ అసాధ్యం, ఇన్కాపబుల్ సామర్థ్యం లేని, ఇండీసెంట్ అసభ్యత, ఇండీసెంట్ అంటే అసభ్యత, ఇంక్రీజ్ అంటే పెరుగుదల, మైల్డ్ అంటే సాధు స్వభావము గల, మిజరీ అంటే దుఃఖము, మినిట్ నిమిషము, నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయుట, నోబెల్ అంటే చాలా ఉత్తమమైనదని, న్యూ అంటే కొత్త, నాన్సెన్స్ అంటే పనికిరాని, నార్మల్ సాధారణ, నొటోరియస్ దుర్మార్గకరమైన, ఓరల్ నోటితో అనుట, ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, వండ్రస్ అంటే భారమైన, పొలైట్ వినయపూర్వకమైన అంటే చాలా మర్యాదగా, పాసిబుల్ సాధ్యమైన, ప్రీషియస్ అంటే అమూల్యమైన, చాలా ప్రీషియస్ నెక్లెస్ అంటారు కదా, ప్రీషియస్ డైమండ్ అంటారు కదా. సో ప్రెజెంట్ ప్రస్తుతం, పుష్ అంటే నెట్టుట, పర్షూట్ అంటే సాధన, పర్చేస్ అంటే కొనుగోలు చేయుట, బై అంటాం కదా దానికి సినోనిమ్ పర్చేస్ అని చెప్పేసి అంటారు. సో రెస్ట్ అంటే విశ్రాంతి, రెస్పెక్టబుల్ గౌరవపదమైన, రిప్రోచ్ అంటే మందలించు. అలాగే రిమార్కబుల్ అంటే విశేషమైన, చాలా రిమార్కబుల్ థింగ్ అంటారు కదా. సో అలాగే స్కాలర్ అంటే పండితుడు, సో సీక్రెట్ రహస్యం, స్కాటర్ అంటే చెల్లాచెదురు అయిపోవటం అన్నమాట, సాటిస్ఫై అంటే సంతృప్తి చెందుతా, సేఫ్ సురక్షితమైన, స్మూత్ మృదువైన, సోబర్ సుఖంగా ఉండు, సోషలిజం సమాజవాదం, సాలిడ్ అంటే చాలా దృఢమైనది, సొల్యూషన్ అంటే పరిష్కారం,
ట్రూలీ అంటే నిజంగా, ట్రూత్ అంటే నిజం, ట్రైరనీ అంటే దౌర్జన్యం, ట్రస్ట్ అంటే నమ్మకం, అప్సెట్ అంటే కలత చెందుట, అర్జెంట్ అంటే అత్యవసరం, యూజువల్ సాధారణంగా, అట్టర్ అంటే ఉచ్చరించుట, ఏదైనా మనం మాటని అన్నామని చెప్పడానికి మనం ఉచ్చరించారు అని చెప్పేసి అంటాం కదా, దాన్ని అట్టర్ అని చెప్పేసి అంటారు. ఆర్చిన్ అంటే తుంటరి. వెర్సటైల్ అంటే బహుముఖ ప్రతిభ, అతను చాలా వెర్సటైల్ యాక్టర్ అంటాం కదా, సో అది. విక్టరీ అంటే విజయము, వైలేషన్ అంటే ఉల్లంఘన, వర్చ్యూ అంటే సద్గుణం, వైలెంట్ అంటే హింసాత్మకమైన, విజ్డమ్ అంటే జ్ఞానం, విన్ అంటే గెలుపు, వైడ్ అంటే విస్తారమైన, వెట్ అంటే తడి, స్ట్రేంజ్ అంటే విచిత్రమైన, ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది అంటాం కదా, చాలా విచిత్రంగా ఉందని. స్టేషనరీ స్థిరమైన అంటే కదలకుండా ఉండేదాన్ని, స్టేషనరీ వేరు స్టేషనరీ వేరు, సో అలాగే. స్టడీ అంటే స్థిరమైన, స్పెండ్ అంటే ఖర్చు చేయుట, సారో అంటే దుఃఖము, సాలిటరీ అంటే ఏకాంతంగా, సోలెమ్ అంటే మత సంబంధమైన, సోషియబుల్ అంటే కలిసిమెలిసి, ఎండ్యూర్ అంటే సహనము కలిగి ఉండుట, జెంటిల్ అంటే చాలా మర్యాద గల, ఫిమ్ అంటే స్థిరంగా. సో చూసారు కదా 200 వర్డ్స్ అనేవి దీంట్లో ఉంచడం జరిగింది. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇంగ్లీష్ అనేది చాలా బాగా మాట్లాడతారు. వీడియో కనుక మీకు డెఫినెట్గా నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వీడియోస్ మీకు కావాలనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాటిని కూడా కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.